తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్త మరణిస్తే ఆయన కుటుంబ సభ్యుడికి ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుంది. తోట చంద్రయ్య కుమారుడికి సర్కారు కొలువు, మంత్రివర్గ ఏకగ్రీవ తీర్మానం. 2022లో వైసీపీ నేతల చేతిలో దారుణ హత్యకు గురైన చంద్రయ్య. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రవాదుల చేతుల్లో మరణిస్తేనో, ప్రకృతి విపత్తుల కారణంగా ఎప్పుడైనా ప్రాణాలు కోల్పోతేనో, లేదంటే ఏదైనా అనుకోనటువంటి ఘటనలో మరణించినటువంటి వాళ్ళకి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, ఇతర రూపాల్లో ఉపాధి కల్పించే ప్రయత్నం కావచ్చు, అన్నీ చేశాయి. తొలిసారిగా తెలుగుదేశం పార్టీ తన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త, చనిపోయినటువంటి కార్యకర్త కుటుంబ సభ్యుడికి ఉద్యోగం ఇచ్చేదానికి సిద్ధపడింది. మరి ఇది ఎలాంటి ఆచారం అవుతుంది? ఏ రకమైనటువంటి సంప్రదాయం అవుతుంది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేతుల్లో కూడా చాలామంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మరణించారు. ఇటీవల అదంతా చాలా పెద్ద ఉదంతం, వివాదమైంది. రాప్తాళ్ళు అయితే రీసెంట్గా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త మర్డర్కు గురయ్యారు. మరి అలాంటి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వస్తుందా? రాజకీయ కక్షలు, కార్పణ్యాలతో, ఫ్యాక్షన్ వివాదాలతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి వాళ్ళ కుటుంబాలకు కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వస్తే ఇది ఎలాంటి సంప్రదాయం అవుతుంది? కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంది, అలాంటి సంకేతం పంపించాలి అని చంద్రబాబు ఆలోచిస్తే అది పార్టీ పరంగా చేయాలి. ఎందుకంటే టీడీపీ ఇప్పటికే మిగిలిన అన్ని రాజకీయ పక్షాల కన్నా కార్యకర్తల సంక్షేమ విషయంలో చాలా చాలా శ్రద్ధ పెడుతుంది. ఆ పార్టీ కార్యకర్తలకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. ఆ పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే వాళ్ళకి స్కూల్ నడుపుతున్నారు. ఇతర అనేక రకాలుగా పార్టీ తరపున ఆదుకుంటారు. పార్టీ ఆదుకుంటుందనేటువంటి ధీమా చాలామంది ఆ పార్టీ శ్రేణుల్లో కూడా ఉంటుంది. ఇది మిగిలిన పార్టీలకు కూడా ఆదర్శం. అలాంటి ప్రయత్నం ఆ పార్టీ తరపున చేస్తుంది. అది చాలా చాలా మేలైనటువంటి వ్యవస్థ. కానీ ఇప్పుడు దాన్ని ఏకంగా పార్టీ నుంచి ప్రభుత్వం వరకు వచ్చి ప్రభుత్వమే కొలువులు ఇచ్చేదాకా వెళితే ఇది ఎలాంటి సంకేతం అవుతుంది? ఎక్కడికి దారి తీస్తుంది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ తదుపరి వచ్చే ప్రభుత్వం కూడా ఉద్యోగాలు ఇచ్చేసేదానికి తెగిస్తే అది ఎలాంటి వ్యవహారం అవుతుంది? చాలా చాలా కీలకమైనటువంటి పరిణామం. చంద్రబాబు మంత్రివర్గం మరోసారి పునరాలోచన చేయాలి. ఎందుకంటే ఇలాంటి నిర్ణయాలు ఎవరికి శ్రేయస్కరం కాదు. పార్టీ తరపున అవసరమైనంత చెయ్యండి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. పార్టీ కోసం కష్టపడి పనిచేశారు కాబట్టి ఆదుకోవాలి, పార్టీ తరపున చెయ్యాలి. కానీ ప్రభుత్వం తరపున చేస్తానంటే మాత్రం అది చాలా విస్మయకరం, విడ్డూరంగా ఉంది. చంద్రబాబు అనుకో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీనికి పవన్ కళ్యాణ్ కూడా ఎలా మద్దతు పలికారో అర్థం కావట్లా. అంటే రేపు జనసేన కార్యకర్తలు కూడా ఏదైనా జరిగి వాళ్ళు రోడ్డును పడితే వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వస్తుందా? విడ్డూరం.